చూసుకుంటే 3284 అవ్వడం జరుగుతుందండి. బయట మార్కెట్ నుంచి మనకి మార్కెట్ చూసుకుంటే టోటల్‌గా బయట మార్కెట్‌లో 3400కి వస్తున్నాయి. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద కూడా మనకు 3800 వస్తున్నాయి. అంటే ఇంకా రూ. 400 పైబడే ఉన్నాయి. అంటే ఇంకా మనయి రేట్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ మన వెస్టేజ్‌లో కన్సిస్టెన్సీ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అంటే క్యాష్ బ్యాక్‌లు గాని, మన దాంట్లో ఫ్రీ ఆఫర్‌లు గాని ఇవన్నీ చూసుకుంటే మన ప్రొడక్ట్స్ ఎంత తక్కువగా వస్తాయన్నది ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ మనం చూసుకుంటే క్యాష్ బ్యాక్ అన్నది ఆఫర్ న్యూ డిస్ట్రిబ్యూటర్ లెవెల్‌లో ఉన్నప్పుడు క్యాష్ బ్యాక్ మనకి రూ. 90 పైబడి వస్తుంది. మనకి 3824 నుంచి మనం రూ. 90 మనం మైనస్ చేసుకోగలిగితే టోటల్‌గా రూ. 3734 అవుతుందండి. సో, అదే డైరెక్ట్ లెవెల్‌లో వచ్చేటప్పటికి మనకి డైరెక్టర్ అండ్ డైరెక్ట్ లెవెల్ అబోవ్‌కి చూసుకుంటే రూ. 198 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 3824 నుంచి నూట 98 తీసేస్తే టోటల్‌గా రూ. 3636 రావడం జరుగుతుంది. సో, దీనికి ఫ్రీ ఆఫర్‌ని జోడిస్తే ఫ్రీ ఆఫర్ తీసుకుంటే రూ. 300 ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. మనకి 3434 కొత్త డిస్ట్రిబ్యూటర్‌కి వస్తే, అలాగే డైరెక్టర్ లెవెల్‌లో ఉన్న వ్యక్తికి మనకి రూ. 300 మైనస్ చేస్తే రూ. 3336 అవుతుందండి. అదే దీనికి కన్సిస్టెన్సీ ఆఫర్ చూసుకుంటే మనకి 4 నెలల సరుకులు కొంటే 5 నెలల సరుకులు మనకి రూ. 2500 వోచర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ 2500 వోచర్‌ని మనం 4 నెలలకి సమానంగా పంచితే రూ. 625 చొప్పున మనం ఇక్కడ న్యూ డిస్ట్రిబ్యూటర్ లెవెల్‌లో మనకు రూ. 625 తీసేస్తే టోటల్‌గా రూ. 2809 అవుతుందండి. అదే డైరెక్ట్ లెవెల్ వచ్చేటప్పటికి రూ. 2711 అంటే ఎంఆర్‌పీ వాల్యూ మీద చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ సగం ధరకే మనకి అంటే ఎంఆర్‌పీ వాల్యూ మీద సగం ధరకే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు డైలీ కావాల్సిన వస్తువులు ఒక రూ. 100 అన్న ఎంఆర్‌పీ వస్తున్న వస్తువు మనకి రూ. 50కి రావడం జరుగుతుంది. రూ. 50 మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో, ఈ కన్సిస్టెన్సీ ఆఫర్‌ని మనం ఎలా కంప్లీట్ చేయాలి? చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఏంటంటే నాకు కొంతమందికి చాలా చిన్న ఫ్యామిలీ. నేనంత కన్సిస్టెన్సీ అంత ఆఫర్‌ను ఉపయోగించుకొని నేను కొనుక్కోలేను. నాకు రూ. 1500 మాత్రమే సరిపోతాయి. కానీ మిగతా క నేను కన్సిస్టెన్సీ ఆఫర్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ నేను మీకు ఒక ఆఫర్ గురించి అంటే ఎలా చెయ్యాలి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇప్పుడు మీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు మీకు రూ. 1500 పెట్టి మీరు కొనుక్కున్నట్లయితే సో, ఇంకా మీకు కావాల్సింది 100 పీవీ కంప్లీట్ చేయాలంటే రూ. 2000 మీకు అదనంగా అవసరం పడతాయి. సో, మీరేం చేస్తారంటే కొంతమంది రిటైల్ కస్టమర్‌ని ఉపయోగించుకొని అంటే ఒక రూ. 500 చొప్పున ఆయిల్ గాని లేదంటే కొన్ని వస్తువులు మనకి రూ. 500 చొప్పున మనకి ఒక నలుగురికి మనం రిటైల్‌గా అమ్ముకునే విధంగా కస్టమర్‌ని రెడీ చేసుకోగలిగితే అంటే మనం ఆ రూ. 2000 మనం కస్టమర్‌గా రిటైల్‌గా మనం చేసుకుంటే అక్కడ మనకి 4 నెలల తర్వాత 100 పీవీ వోచర్ అనేది అంటే రూ. 2500 వోచర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. దాంతో మనం అక్కడ వోచర్‌ని తీసుకోవచ్చు. అలాగే అదే గనక 60 పీవీ అయితే 60 పీవీగా మనం ఎక్స్‌ట్రాగా ఇంట్లో 1500 పీవీ తీసుకోగలిగితే ఎక్స్‌ట్రాగా ఇంకో రూ. 700 మనం ఖర్చు పెట్టుకోగలిగితే రిటైల్‌గా మనం దాన్ని అమ్ముకోగలిగితే మనం వేరే ఆఫర్ మన కస్టమర్‌లకి మనం ఇవ్వగలిగితే మన 60 పీవీ వోచర్ కింద రూ. 1250 వోచర్‌ని మనం తీసుకోవచ్చు. అంటే మామూలుగా రూ. 2000 మనం తీసుకుంటే ఆరుగురు కస్టమర్‌ని మనం సంపాదించుకోగలిగితే మనం ఈ 100 పీవీ ఆఫర్‌ని అచీవ్ అవుతాం. సో, ఈ 100 పీవీ ఆఫర్ తోటి మన యొక్క ఏదైతే కన్సిస్టెన్సీ ఆఫర్‌తో మనం దీంట్లో అంటే సిల్వర్ గాని, బ్రాంజ్ గాని ఏదైతే లెవెల్స్ అయితే ఉన్నాయో సైడ్ వాల్యూమ్‌ని ఎలా తీసుకోవాలి? సైడ్ వాల్యూమ్‌ని ఎలా పెంచుకోవాలి? సైడ్ వాల్యూమ్‌తో ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు? ఈ కన్సిస్టెన్సీ ఆఫర్‌తో అనుకుంటే మన టీమ్‌లో ఖచ్చితంగా మనం చూసుకుంటే 20 మంది 100 పీవీ కన్సిస్టెన్సీ ఉంటే మనకు 14వ తారీఖు లోపులోనే మనకి 2000 పీవీ బిజినెస్ అయిపోతుంది. అంటే ఆ మంత్ మనకి బిజినెస్ గ్యారంటీ అయిపోతుంది. మనకి ఇంకా మిగిలింది 2600 అంటే బ్రాంజ్ డైరెక్టర్‌గా కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక అదనంగా 600 పాయింట్లు మాత్రమే. సో, ఇక్కడ చూసుకుంటే మీరు మిగతా టైం అంతా మీరు సగం బిజినెస్ 12 తారీఖు, 14 తారీఖు లోపల అయిపోతుంది కాబట్టి మిగతా టైం అంతా బిజినెస్ మీద ఫోకస్ చేసి మీరు కన్సిస్టెన్సీగా అక్కడ మీ ఏదైతే బ్రాంజ్ రేట్ లెవెల్‌ని క్వాలిఫై అవ్వచ్చు. అలాగే కాకుండా మనం సిల్వర్ డైరెక్టర్‌గా మనం చేయాలి అనుకుంటే మన బ్రాంజ్ డైరెక్టర్‌గా మనం తీసుకున్నప్పుడు ఒక 20 మంది 40 మనం తీసుకోగలిగితే 20 మందిని కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మీరు 2000 పీవీ ఆటోమేటిక్‌గా వస్తారు. అలాగే ఒక 100 పీవీ కన్సిస్టెన్సీ 20 మంది చేస్తే మనకు 200 పీవీ వస్తుంది. అలాగే
మన టీంలో 100 మందిని ఉపయోగించుకుంటే 100 మందిని 100 పీవీ కన్సిస్టెన్సీలోకి మనం తీసుకురాగలిగితే ఇక్కడ 10,000 మనకి పైబడి పీవీలు రావడం జరుగుతుంది. అదే కాకుండా మనకు ఒక 1000 మందిని దీంట్లో 100 పీవీ కన్సిస్టెన్సీలో మనం తీసుకురాగలిగితే మనకి 1,00,000 పీవీ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఈ బిజినెస్ ద్వారా మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది మనకి ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన సైడ్ వాల్యూమ్ అనేది ఆ ప్రాబ్లం అనేది మనకి ఉండదు. సో ఎంతమందికి ఈ బిజినెస్ మనకి ఎడ్యుకేట్ చేస్తే, అంటే ఈ బిజినెస్ పట్ల మనం ఈ ఏదైతే కన్సిస్టెన్సీ ఆఫర్ని మనం ఎడ్యుకేట్ చేస్తే ప్రతి ఒక్కరికి కన్సిస్టెన్సీ ఆఫర్ని మనం ఉపయోగించుకునే విధంగా మనం తయారు చేయగలిగితే ఖచ్చితంగా మనకు అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకోవచ్చండి. అలాగే మనం మామూలుగా మన వెస్టేజ్ లో చూసుకుంటే ఒక డెంటెష్యూర్ అనేది టూత్ పేస్ట్ ని తీసుకుంటే ఈ డెంటెష్యూర్ టూత్ పేస్ట్ లో మనకి ఏముంటుందండి, నీమ్ స్పైట్ జెమ్స్, అలాగే క్లౌ ప్రివెంట్ క్యాటివ్స్ అని చెప్పి కాల్షియం స్ట్రెంథన్. అంటే నీమ్ అంటే మనకు వేప ఏం చేస్తుంది, జెమ్స్ ని క్లియర్ చేస్తుంది. క్లౌ అంటే లవంగం ఏం చేస్తుంది అంటే క్యావిటీస్ ఏదంటే పిప్పి ఏ ఉండే ఆ పిప్పి పళ్ళని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే కాల్షియం ఏం చేస్తుంది అంటే మన పళ్ళకి శక్తిని ఇస్తుంది. సో ఇవన్నీ మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఒకే పేస్ట్ లో మనకి 100 గ్రామ్ పేస్ట్ లో మనకి కలిసి ఉన్నాయి. కానీ బయట మార్కెట్ లో చూసుకుంటే ఈ అమెజాన్ లో మీరు ఖచ్చితంగా ఏంటంటే దీని గురించి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఇది చూడండి, మనకి యాక్టివ్ సాల్ట్ నీమ్ అని చెప్పి, అలాగే కోల్గేట్ సెన్సిటివ్ క్లవ్ అని చెప్పి, అలాగే కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ స్ట్రాంగ్ టీత్ కాల్షియం టీత్ అని చెప్పి మనకి సపరేట్ గా మనకి 3 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ 3 చూసుకుంటే 78 + 68 108, ఆల్మోస్ట్ మనకు 300 రూపాయలు పైబడి మనకి ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ చూడండి 300 రూపాయలు పైబడి అయ్యే పేస్ట్ ఖర్చు మనకి ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది. అదే మనకి డెంటెష్యూర్ నీమ్ పేస్ట్. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే మనం చూసుకుంటే 100 గ్రామ్స్ విలువ మనకి ఎంఆర్పి వచ్చేటికి 105 రూపాయలు. దీంట్లో వెస్టేజ్ లో మన సభ్యత్వం తీసుకుంటే మనకి 72 రూపాయలకి రావడం జరుగుతుంది. బయట మార్కెట్ లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి ఎంత అవుతుందంటే 300 రూపాయలు అవుతుంది. చూడండి, ఈ వెస్టేజ్ యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే మనకి బయట మార్కెట్ లో ఉన్న ఏదైతే పేస్ట్లు ఉన్న డిఫరెన్స్ చూడండి, 3 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి ఇక్కడ 72 రూపాయలకి రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా చేస్తుంది. ఈ 72 రూపాయల పేస్ట్ ఏం చేస్తుందంటే మనకి సెన్సోడైన్ అని చెప్పి మనకి ఉంది. సెన్సోడైన్ అంటే ఏమంటున్నాడంటే మనకి సెన్సిటివ్ ప్రాబ్లం తగ్గిస్తాను అంటే సెన్సిటివ్ ప్రాబ్లం అవుతుందో అంటే పళ్ళు జీవమనే తత్వాన్ని తగ్గిస్తానని చెప్పి బయట మార్కెట్లో మనకి టీవీలో కానీ యాడ్ కానీ ప్రతి చోట యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెన్సిడైన్ మనకి తక్కువ రేట్ కదండి. 100 గ్రామ్స్ ఉన్న సెన్సిడైన్ పేస్ట్ మనకి 255 రూపాయలు మనకి ఉందండి. 100 గ్రామ్స్ 255 రూపాయల పేస్ట్ ఏదైతే పనిచేస్తుందో మనకి ఈ 72 రూపాయల పేస్ట్ మనకి ఆ సెన్సిటివ్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఇప్పుడు కస్టమర్కి మీరు క్లియర్గా మనకి ఏదైతే మనం వెస్టేజ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్న పర్సన్స్ మీరు క్లియర్గా దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆ పర్సన్ ఈ పేస్ట్కే తీసుకోవడానికి, ఎందుకంటే ఆ పేస్ట్తో మనకి 255 రూపాయల పేస్ట్తో చూసుకుంటే మనకి 4,28 అంటే 4 పేస్టులు సరిపడా వస్తున్నాయి. సో ఎవరైనా సరే డబ్బుల గురించి చూసుకుంటాం కాబట్టి చూసుకుంటే మనకి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అదే క్వాలిటీగా మనకి ఇక్కడ అంతగా మించిన క్వాలిటీ మనకి ఇక్కడ ఈ పేస్ట్లో మనకి రావడం జరుగుతుంది. సో 72 రూపాయల్లో మనకి అద్భుతమైన. సో దీన్ని మనం 72 రూపాయలు మేము తీసుకుంటే అంటే 100 పీవీ ఆఫర్లో తీసుకుంటే మనకి 100 రూపాయలు ఉన్న వస్తువు మనకి 50 రూపాయలకే రావడం జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్లో దీన్ని తీసుకుంటే మనకి ఎంతకు వస్తుందండి, 72 రూపాయలది 36 రూపాయలకి మనకి రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైన ఆఫర్ అండి. సో నెక్స్ట్ చూద్దామండి. మామూలుగా సాధారణంగా పేస్ట్ బ్యాక్ సైడ్ మనం ఎవరు దీన్ని సరిగా చదవండి. చాలా ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా ఒక బయట మార్కెట్లో ఉన్న ఒక పేస్ట్ చూసి బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ ఏంటంటే తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రష్ ని కనీసం రోజుకు 2 సార్లు రోజు లేదా దంత వైద్యులు ఉద్దేశించిన ప్రకారం చేయండి. అలాగే 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఈ పేస్ట్ ని పెద్దల సమక్షంలో పర్యవేక్షణలో ఇవ్వాలి. వాళ్ళకి బఠానీ పరిమాణంలో మాత్రమే ఇవ్వాలి. డోంట్ స్వాలో అని ఉంటుంది, మింగకండి. సో పిల్లలు ఏంటంటే ఈ పేస్ట్ ని ఏంటంటే 6 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఈ పేస్ట్ ని మనకి ఇవ్వకూడదు. 6 సంవత్సరాల కన్నా తక్కువ అంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకి మాత్రమే ఈ పేస్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళ పిల్లలకి ఈ పేస్ట్ ని ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పిల్లలు మింగకుండా ఉంటారండి, ఖచ్చితంగా స్వాలో చేస్తారు, ఖచ్చితంగా మింగుతారు.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. సో జాగ్రత్తగా వివరించండి. ప్రతి ఒక్కరికి దీంట్లో వెనకాల ఉన్న ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయో అవి వివరిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వెస్టిరియన్స్ ప్రతి ఒక్కళ్ళు సో ఇస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ చూడండి, మనకి క్వాంటిటీ, క్వాలిటీ. సో మన వెస్టేజ్‌లో అల్ట్రా వాష్ వర్సెస్ మామూలుగా చూసుకుంటే బయట మార్కెట్‌లో సర్ఫ్ ఎక్సెల్ కావచ్చు, మనకి ఏదైనా సరే టైడ్ గాని ఏదైనా మామూలు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా చూసుకుంటే మనకి మన క్యాప్ సైజ్ చూసుకుంటే మనకి చాలా తక్కువ సైజులో, అంటే ఇది మనకి 50 ml మాత్రమే, సారీ 20 ml మాత్రమే మనకి ఆ క్యాప్ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మన క్యాప్ సైజ్ మనం చూసుకుంటే ఒక 50 ml క్యాప్ సైజ్ మనకి ఉంటుంది. బయట మార్కెట్లో మన క్యాప్ సైజ్ అనేది చాలా అంటే 60 ml అబోవ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక బట్టలకి అంటే మనం తీసుకుంటే ఒక రెగ్యులర్ లోడ్ అంటే 7 kg టాప్ లోడ్ గానీ మనకి ఫ్రంట్ లోడ్ గానీ తీసుకుంటే 7 kgలో మనకు ఒక 10 ml మాత్రమే ఇస్తే సరిపోతుంది. హాఫ్ కప్ మనకి ఒక మూత మాత్రమే 10 ml మాత్రమే దీంట్లో వేస్తే మనకి ఇక్కడ మన బట్టలన్నీ వాష్ అయిపోతున్నాయి. కానీ బయట మనకి సర్ఫ్ ఎక్సెల్ తీసుకుంటే అక్కడ 60 ml వరకు మనం ఒక లోడ్లో వేస్తే మన బట్టలు అనేవి రెగ్యులర్ లోడ్లో వాష్ అవుతాయి. అదే కనుక హెవీ లోడ్ తీసుకుంటే మనకి దీంట్లో 2 cups అంటే 20 ml మనం యాడ్ చేస్తే బయట మార్కెట్లో మనకి 1.5 cup అంటే 90 ml వరకు మనకు అక్కడ యాడ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకుంటే మనం ఒక 50 ఉతుకులకి 50 వాషెస్కి 50 వాషెస్కి మనకి ఎంత అవుతుందంటే 10 into 50 ml టోటల్గా మనకి 500 ml పడుతుంది. ఇక్కడ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 352 రూపాయలు పైబడి ఉంది. సో అప్రాక్సిమేట్లీ మనం 300 పైబడి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బయట మార్కెట్లో మనకి లిక్విడ్ వాష్ వచ్చేటికి మనకి 60 into 50 టైమ్స్ తీసుకుంటే టోటల్గా 3000 రూపాయలు, 3000 ml అంటే 3000 ml మనకు సరిపోతుంది. ప్రైస్ వాల్యూ వచ్చేటికి 735 రూపాయలు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్వాంటిటీ, క్వాలిటీ. సో ఇక్కడ చూడండి మన దాంట్లో మనకి క్వాలిటీ అంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మన సైజ్ అంటే దాని ప్రకారం మనం చూసుకుంటే దానికన్నా మనకి ఇక్కడ చాలా తక్కువ అన్నది మనకి అవుతుంది. ఈ రేట్ని చూసి చాలా మంది ఈ చాలా రేట్ ఎక్కువ ఉంది, 500 ml 300 ఉందా, 300 పైబడి ఉందా, కానీ బయట మార్కెట్తో మనకు పోల్చుకుంటే మనది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మనకి బయట ఏదైతే ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్తో పోలిస్తే మనకి చాలా కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఇదే అల్ట్రా వాష్ని మనకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మనం తీసుకుంటే మనకి 300 రూపాయలు అంటే 300 రూపాయలు పైబడి ప్రోడక్ట్ మనకి ఎంతకు వస్తుందంటే 150 రూపాయలు మనకి రావడం, అంటే ఆఫ్ రేట్కి మనకి రావడం జరుగుతుంది. సో బయట మార్కెట్ చూసుకుంటే మనకి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అలాగే బయట మనం మామూలుగా తీసుకుందాం, జస్ట్ అమెజాన్లో మీరు 100 grams పాన్స్ పౌడర్ అని కొట్టండి మనకి ఎంత వస్తుందంటే 110 రూపాయలు అవుతుందండి. సో 100 grams 110 రూపాయలు పాన్స్ పౌడర్ ఉంటుంది. సో కానీ మన వెస్టేజ్లో మనకి 2 పౌడర్స్ ఉన్నాయండి. అదే 100 grams మనకి మెన్కి ఉమెన్కి సపరేట్గా మనకి ఇక్కడ ఎంతంటే 85 రూపాయలు ఎంఆర్పి వాల్యూ. అదే మనం దీంట్లో సభ్యత్వం తీసుకుంటే మనకి 58 రూపాయలకే. బయట మార్కెట్లో ఎంత ఉందండి 110 రూపాయలు ఉంది. జస్ట్ మనకి ఇక్కడ 58 రూపాయలకి రావడం జరుగుతుంది. అది కూడా ఇది కన్సిస్టెన్సీ ఆఫర్లో తీసుకుంటే అంటే 60 రూపాయలు ఉంది, 30 రూపాయలకి 100 grams మనకి టాల్కమ్ పౌడర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అద్భుతమైన ఆఫర్ అండి ఇది. సో నెక్స్ట్ ఇది మూవ్. మనకు బయట మార్కెట్లో మనకు మూవ్ 50 gram మూవ్ అని మనం ఏదైనా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సైట్లో మీరు కొట్టండి, ఇక్కడ 173 రూపాయలు వస్తుంది. అంటే దాని ఎంఆర్పి వాల్యూ వచ్చేటికి 346 రూపాయలు అండి. ఎంఆర్పి 346 రూపాయలు. ఇక్కడ 30% డిస్కౌంట్తో మనకి 173 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో కానీ మన దాంట్లో కూడా మూవ్ ఉందండి, అదే వెస్కేర్ క్రీమ్, వెస్కేర్ ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ అండి. ఈ క్రీమ్ అంటే మనకి 50 గ్రాములు ఎంఆర్పి వాల్యూ మీద 185 రూపాయలు. మనకి దీంట్లో సభ్యత్వం తీసుకుంటే మనకి 129 రూపాయలకే రావడం జరుగుతుంది, అంటే 130 రూపాయలు. ఆల్మోస్ట్ మనం దీన్ని తీసుకుంటే అంటే మనం దీంట్లో కన్సిస్టెన్సీ ఆఫర్లో ఇది తీసుకుంటే మనకి 65 రూపాయలకి మనకి ఇది రావడం జరుగుతుంది. సో బయట మార్కెట్లో చూసుకుంటే బయట మార్కెట్కి మనకి ఎంత తక్కువ ఉందో, సో మనకి మన ఏదైతే పర్సన్స్ని కలుస్తామో వాళ్ళకి దీంట్లో జస్ట్ మన ఫోన్లోనే మన ప్రోడక్ట్కి వాళ్ళ ప్రోడక్ట్కి జస్ట్ అప్పుడే మీరు చూపించండి. అమెజాన్లో ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ ఏమైనా కొట్టి చూడండి, ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్ హార్పిక్ అంటే ఏం లేదండి. సో ఏదైతే మన బయట అంతకుముందు మన యాసిడ్లు ఏదో వాడేమో ఆ యాసిడ్లు మనం ఇక్కడ సేమ్ అదే యాసిడ్ బాత్రూంలో
అతను వాడే 500 ఎంఎల్ హార్పిక్ లిక్విడ్ టాయిలెట్ క్లీనర్ కొట్టండి మీకిక్కడ రూ. 110 వస్తుంది. సో, అలాగే మన వెస్టేజ్‌లో కూడా అల్ట్రా గార్డ్ అని చెప్పి మనకి టాయిలెట్ క్లీనర్ ఉండడం జరిగింది. అదెంతంటే ఎంఆర్‌పీ వాల్యూ వచ్చేటప్పటికి రూ. 160 మనకి ఇక్కడొచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మనం దీంట్లో సభ్యత్వం తీసుకుంటే మనకి రూ. 110కే రావడం జరుగుతుంది. కానీ ఈ రూ. 110 వచ్చే అల్ట్రా గార్డ్‌ని మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా తీసుకుంటే మనకి రూ. 55కి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బయట మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్ గొప్ప అంటే, అంటే కాస్ట్ వైస్‌గా చూసుకుంటే మన ప్రొడక్ట్ గొప్ప అంటే సో, ఖచ్చితంగా మనది గొప్ప. ఇప్పుడు బయట మార్కెట్‌లో మనకి వెస్టేజ్ ఏరియల్ మ్యాటిక్ 500 గ్రామ్స్ ఏరియల్ సర్ఫ్ అని తీసుకుంటే సో, అక్కడ చూసుకోండి ఎంఆర్‌పీ వాల్యూ రూ. 320 అండి ఇది. సో, దీంట్లో ఏంటంటే 30% డిస్కౌంట్‌తో మనకి రూ. 160కి ఇవ్వడం జరుగుతుంది. కానీ సో, మన వెస్టేజ్‌లో ఆల్ట్రామాటిక్ అని ఒక బెస్ట్ సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్ ఉందండి. ఇదెంతంటే ఎంఆర్‌పీ వాల్యూ మనకి రూ. 220 అయితే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ దీంట్లో మనం సభ్యత్వం తీసుకుంటే దీంట్లో రూ. 155కే బయట కన్నా మనకి చాలా తక్కువగానే వస్తుంది. రూ. 155కి వస్తుంది. అలాగే మనం దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్‌లో తీసుకుంటే అంటే మన కన్సిస్టెన్సీ ఆఫర్‌లో తీసుకుంటే ఇది రూ. 78కి మనకి రూ. 78.50 అంటే ఆల్మోస్ట్ సగం అంటే రూ. 78 పైబడి మనకి రావడం జరుగుతుంది. సో, చూడండి బయట మార్కెట్‌కి మనకి ఎంత తక్కువగా ఉన్నాయో రేట్లు. సో, మనం ఈ రేట్లతో పాటుగా మనం నెలవారీ ఖర్చుల్ని మనం కాంపౌండింగ్ విధానంలో ఒక తీసుకుంటే సో, లెట్ us స్టార్ట్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే కాంపౌండింగ్ విధానంలో మన యొక్క మనీ అన్నది ఎలా డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే ఫస్ట్ మనతో మనం ఏం చేసాం ఒక రూ. 1,200 విలువ గల సరుకులు తీసుకుంటే మనకి ఎంఆర్‌పీ వాల్యూ అంటే ఒక 6 మెంబర్స్ ఉన్నప్పుడు మనం 6 మెంబర్స్‌ని యాడ్ చేసుకొని అంటే మనం ఒక్కళ్ళమే తీసుకుంటే రూ. 1,200 తీసుకుంటే రూ. 40 మనకి రావడం జరిగింది. అదే గనక మనం సెకండ్ మంత్‌లో ఒక 6 పర్సన్స్ మనం దీంట్లో యాడ్ చేసుకొని, ఈ బిజినెస్‌లో యాడ్ చేసుకొని వాళ్ళతో బిజినెస్ చేసుకోగలిగితే మనకి రూ. 7,200 బిజినెస్ జరిగితే మనకి రూ. 200 మనకి రావడం జరిగింది. సో, అలాగే థర్డ్ మంత్‌లో ఆరుగురు చొప్పున టోటల్‌గా 36 మందితో బిజినెస్ చేయగలిగితే మనకి 43,200 బిజినెస్ జరిగితే మనకొచ్చే ఆదాయం ఎంతంటే రూ. 800 ఆదాయం వస్తుంది. అదే గనక 4 నెలల్లో ఆ 36 మంది 36 టోటల్‌గా 216 మంది అంటే వాళ్ళందరూ టోటల్‌గా ఒక్కొక్కళ్ళు 6 చొప్పున మనం తీసుకుంటే టోటల్‌గా 216 మంది అయితే మన బిజినెస్ జరిగింది 2,59,000 బిజినెస్ జరిగితే మనకొచ్చే ఇన్కమ్ వచ్చేటప్పటికి 22,000 ఇన్కమ్ వస్తుంది. అలాగే ఐదో నెలలో ఈ 2,216 మంది ఒక్కొక్కళ్ళు 6 చొప్పున మనకి ప్లాన్ చెప్పుకుంటూ 6 చొప్పున మనకి తీసుకుంటే టోటల్‌గా 1,296 మంది టీమ్ అయితే 1,296 మంది టీము బిజినెస్ ఎంతంటే 15 లక్షల బిజినెస్ జరిగితే మనకొచ్చే వాల్యూ మనకొచ్చే ఇన్కమ్ వచ్చేటప్పటికి 15,55,000 బిజినెస్ జరిగితే మనకొచ్చే ఇన్కమ్ 2,41,000. అంటే చూడండి వెస్టేజ్‌లో నెలకి 2 లక్షలు సంపాదించడం అంటే చాలా సులభం. అది కేవలం 5 నెలల్లో కానీ 5 నెలల్లో కాకపోయినా కనీసం 2 సంవత్సరాల తర్వాతైనా అంటే మనం రాబోయే 2 సంవత్సరాల్లో మీ జాబ్‌తో అంటే 2 సంవత్సరాల్లో అయినా ఈ వెస్టేజ్‌లో మనం 5 లక్షలు అంటే 5 లక్షల్లో అంటే ఖచ్చితంగా 2 లక్షలకి ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే మీ జాబ్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉందా అనేది మీరే క్వెషన్ ఏసుకోండి. అంటే మీకు ఆ క్వెషన్ అనేది నేను ఇస్తున్నాను. సో, మీ మనస్సాక్షిని మీరే అడగండి. అంటే జాబ్ ద్వారా మనం లేదంటే మనం చేస్తున్న చిన్న బిజినెస్‌ల ద్వారా మనకి ఇంత కాంపౌండింగ్ విధానంలో డబ్బులొచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ వెస్టేజ్‌లో మనకి కాంపౌండింగ్ విధానం అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఈ కాంపౌండింగ్ విధానం ద్వారా మనకి డబ్బులనేవి వడ్డీ, చక్రవడ్డీ ఆ రూపంలో మనకి రావడం జరుగుతుంది. సో, కంక్లూజన్‌కొచ్చేటప్పటికి మన కన్సిస్టెన్సీ ఆఫర్‌లో వెస్టేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే ఉత్పత్తులు ద్వారా ఎంఆర్‌పీ ద్వారా మనకి మీద 50% డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఇతర కంపెనీల కెమికల్‌తో కూడుకున్న ఉత్పత్తులతో పోల్చుకుంటే ఎక్కువ నాణ్యత కలిగిన వెస్టేజ్ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ప్రతి వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. అలాగే కావున ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని వెస్టేజ్ ఉత్పత్తుల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ